ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఈ యొక్క కాంటెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే, బోయజు ఈ యొక్క రూతుతో చెప్తా అన్నాడు, రూతు, నీవు సమస్తాన్ని వదిలిపెట్టొచ్చావు, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టొచ్చావు, నీకు తెలియని ప్రజల మధ్యకి నీవు వచ్చి ఉన్నావు. సో నీకు యెహోవా నీవు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చును అనేసి మరి ఈ యొక్క బోయజు రూతుతో అంటాడు. మరి రూతు ఏం చేసింది అంటే మనందరికీ తెలుసు. తన భర్త చనిపోయినప్పటికీ కూడా ఓర్ఫా వెళ్ళిపోయింది, తన కో సిస్టర్. కానీ ఈవిడ రూతు తన అత్త అయిన నయోమితో తనకు తెలియని ప్రజల మధ్యకు, ఒక మొయాబీయు స్త్రీ, అన్యురాలండి ఈ యొక్క రూతు. కానీ నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవెక్కడికి వెళ్తే అక్కడికి వస్తానత్తా అనేసి ఆవిడతో అనిందే. ఆ తర్వాత తెలుసు మనకు రూతు జీవితం ఏ విధంగా మారిందో అనేసి బోయాజును వివాహము చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క రూతు ఎవరో కాదు, డేవిడ్ గారి అంటే దావీదు గ్రేట్ గ్రాండ్ మదర్. మరి దావీదు సంతతిలో ఈవిడ ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. మరి దేవుడు దావీదు సంతతిలో ఈమెనొక వ్యక్తిగా చరిత్రలో రాసి ఉన్నాడు మన బైబిల్ గ్రంథంలో. మరి ఓర్ఫా లేదే, ఓర్ఫా వదిలేసి వెళ్ళిపోయింది. ఈరోజు నీవు దేవుని కోసము ఏదైనా నీవు సమర్పించుకున్నావేమో, దేవునికి ఇష్టానుసారమైన జీవితము జీవించాలని ఆశపడుతున్నావేమో, ప్రతిష్ఠించుకున్నావేమో, సమర్పించుకున్నావేమో, లేదా ఇతరుల పట్ల వారు నిన్ను ద్వేషించిన నీవు మంచిగా చూసుకుంటున్నావేమో, ఇతరులకు సహాయం చేసే విషయంలో నీవు ముందుంటున్నావేమో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీవు ఏ మంచి కార్యం చేసినా, నీవు ఎటువంటి సమర్పణ నీ జీవితంలో అన్నీ వదులుకొని దేవుని వైపుకే తిరిగి ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా నీకు కూడా యెహోవా తగిన ప్రతిఫలము ఇస్తాడండి. నమ్మండి, విశ్వసించండి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.